హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ గణేష్ ఆదిమూలం, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ. గత వీడియోలో మనం కిడ్నీ స్టోన్స్‌కి ఆపరేషన్ ఎప్పుడు చేయాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో కిడ్నీ నుంచి అంటే చూడండి, కిడ్నీ నుంచి కిడ్నీ పైపులోకి జారిన స్టోన్స్‌కి ఎప్పుడు ఆపరేషన్ చేయాలనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఈ కిడ్నీ పైపులో జారినటువంటి స్టోన్స్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా 2 విషయాల మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒకటి, రాయి సైజ్ ఎంత ఉంది, రాయి ఎక్కడ ఆగిందనేది. రాయి సైజు కనుక జనరల్‌గా 4 అట్లా ఉంటే గనక అది ఒక 80% పడిపోయే ఛాన్స్ ఉంటది. అదే మోర్ దెన్ 8 ఉంటే గనక ఒక 30%, 20% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. అలాగే సైజుని బట్టి అది డిపెండ్ అవుతుంది. అదేవిధంగా కిడ్నీ పైప్‌లో ఎక్కడ ఆగిందనేది. పై భాగంలో ఆగితే గనక ఓన్లీ ఒక 40% ఛాన్సే ఉంటుంది. మధ్యలో ఆగితే ఒక 60% ఛాన్స్ ఉంటుంది పడిపోయే ఛాన్స్. అదే కింద భాగంలో ఆగితే గనక, బాగా కింద భాగంలో ఆగితే గనక ఒక 80% అది పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ మెయిన్‌గా స్టోన్ సైజు, అలాగే స్టోన్ లొకేషన్ ఎక్కడుందనేది ముఖ్యంగా ఎప్పుడు ఆపరేషన్ చేయాలనేది మనకి డిసైడ్ చేస్తుందండి. అయితే ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం కాదు. సపోజ్ ఈ స్టోన్‌తో పాటు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఇన్ఫెక్షన్ నుండి ఫీవర్ వస్తుందనుకోండి, స్టోన్ చిన్నదైనా ఎక్కడ ఆగినా దానికి ఆపరేషన్ చేయాల్సొస్తుంది. అదేవిధంగా కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ అవుతుందనుకోండి, సింగిల్ కిడ్నీ ఉందనుకోండి ఆ పేషెంట్‌కి, ఎప్పుడైనా చిన్న స్టోన్ అయినా, పెద్ద స్టోన్ అయినా ఆపరేషన్ చేయాల్సొస్తుంది. వెయిట్ చేయడం కావదు. అలాగే సింగిల్ కిడ్నీ ఉన్నప్పుడు కూడా మనం వెయిట్ చేయం. తర్వాత పేషెంట్ పెయిన్ టాలరేట్ చేయలేకపోతున్నారు, అంటే తట్టుకోలేకపోతున్నారు పెయిన్. అప్పుడు కూడా మనం ఇంటర్వెన్షన్ చేసి ఆ పేషెంట్‌కి పెయిన్ రిలీఫ్ ఇవ్వాల్సొస్తుంది. సో అయితే ఈ ఏవైతే పైపులో ఇరుక్కున్న స్టోన్స్ ఉంటుందో దానికి జనరల్‌గా మెడిసిన్స్ రాస్తామండి. కొన్నాళ్ళు వెయిట్ చేయమని చెప్తాము. జనరల్‌గా పేషెంట్లు ఏం చేస్తారంటే, పెయిన్ తగ్గిపోయింది కదా అని మళ్ళీ కనిపించరు. వాళ్ళు అనుకుంటారు పేషెంట్ పెయిన్ తగ్గిపోయింది కదా, రాయి పడిపోయి ఉంటది అనుకుంటారు. అలా పడిపోవాలని రూల్ ఏమి లేదండి. అది పడిందా లేదా అనేది మళ్ళీ మనము స్కాన్ తీసుకొని మనం చూసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే చాలా వరకు స్టోన్స్ పడకపోవచ్చు. సో అది మళ్ళా కదలడానికి ట్రై చేసినప్పుడే పెయిన్ ఉంటుంది. మధ్యలో పెయిన్ ఉండకపోవచ్చు. కాబట్టి ఒకసారి నొప్పి లేకపోయినా సరే స్కాన్ తీయించుకోవడం చాలా చాలా అవసరం. అయితే ఒకసారి మనం మందులు స్టార్ట్ చేసిన తర్వాత, కిడ్నీ పైప్‌లో స్టోన్ ఉంది, మందులు స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నాళ్ళు వెయిట్ చేయొచ్చు, మళ్ళా స్కాన్ తీయించుకొని పడిందా లేదా చూసుకోవడం కంటే మాక్సిమం 2 వారాలండి. జనరల్‌గా మేమైతే 10 డేస్‌కి చెప్తాము. మాక్సిమం 2 వీక్స్ వరకు వెయిట్ చేయొచ్చు. 2 వీక్స్ తర్వాత కూడా అది పడలేదు అంటే గనక అక్కడున్న పరిస్థితులు దానికి అనుకూలించట్లేదని అర్థం. అంటే అది పడే ఛాన్స్ ఫ్యూచర్‌లో బాగా తక్కువ ఉందని అర్థం. అందుకని మనము సరైన టైంలో యాక్షన్ తీసుకుని దాని మీద చిన్న చిన్న ఆపరేషన్స్ అండి, లేజర్ ఆపరేషన్స్ లాంటివి చేయించుకుంటే కనుక మన స్టోన్‌ని తొలగించుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. టేక్ కేర్.